Hi guys, a very good morning to all of you. Name me Ravikran. Welcome back to our channel. So today I am in Bajaj plant. ఎందుకంటే ఈరోజు బజాజ్లో వరల్డ్స్ ఫస్ట్ సిఎన్జి మోటార్ సైకిల్ అనేది లాంచ్ అయింది. బజాజ్ నుంచి ఒక ఇనిషియేటివ్ ఆల్రెడీ ఇప్పటివరకు మనము సిఎన్జి అనేది 3 వీలర్లో చూసినాము, 4 వీలర్లో చూసినాము, బట్ 2 వీలర్ రావడం విచ్ ఇస్ ఏ క్రేజీ థింగ్. బండిని చూశాను, బైక్ లుక్స్ రియలీ గుడ్. మీకు బ్యాక్గ్రౌండ్లో వీడియోస్ అన్ని ప్లే చేస్తూ ఉంటాను చూడండి. సో మెయిన్గా ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు బైక్ అయితే లాంచ్ అయిపోయింది. సో బైక్ లాంచ్ అయింది, మరి బండి నడిపిస్తున్నప్పుడు మనకి కాస్టింగ్ ఎట్లా ఉంటుంది. ఇప్పుడు ఈవీ బైక్ గురించి మనకు తెలుసు, పెట్రోల్ బైక్ గురించి మనకు తెలుసు, కానీ ఈ సిఎన్జి బండి కొంటే మరి ఎంత కాస్ట్ అవుతుంది. ఈ పెట్రోల్కి ఎలక్ట్రిక్కి మధ్యలో ఈ సిఎన్జి అనేది ఉన్నది. సో మీకు ఇక్కడ కాస్ట్ అనేది రెగ్యులర్ పెట్రోల్ కంటే కొంచెం తక్కువ అవుతున్నది. సో అదేంటి అనేది బేసిక్గా ఈ వీడియోలో చెప్తాను. ఇదేంటంటే బైక్ ఓవరాల్ వీడియో కాదు, ఇదేంటంటే మీకు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి. అంటే సిఎన్జి బండి ఎవరు కొనొచ్చు, అది ఎలాంటి స్పీడ్లో వెళ్తే బాగుంటుంది, రేంజ్ ఎంత వస్తుంది, కాస్ట్ ఎంత అవుతుంది, కంపారిజన్ అనమాట. సో అది ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ఎందుకంటే చాలా వీడియోస్ డిఫరెంట్ కంటెంట్ వస్తూనే ఉంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నౌ లెట్స్ గెట్ స్ట్రైట్ ఇంటు ద వీడియో. సో బైక్ నేమ్ వచ్చేసరికి బజాజ్ ఫ్రీడమ్. సో బజాజ్ ఫ్రీడమ్ అనేది సిఎన్జి మోటార్ సైకిల్. ఈ సిఎన్జి మోటార్ సైకిల్ ఏంటంటే దీనికి సిఎన్జి తోటి నడుస్తుంది, పెట్రోల్ తోటి నడుస్తుంది. జస్ట్ లైక్ మనకి ఆటోస్లో ఏ విధంగా ఉంటుంది, కార్స్లో ఏ విధంగా ఉంటుంది, సేమ్ అదే విధంగా. సో మీకు కార్లలో చూస్తే పెద్ద ట్యాంక్ ఉంటుంది, మరి ఈ బండి ఏమో మనకి చూడడానికి చిన్నగా ఉంటుంది. మరి ఎంత పెద్ద ట్యాంక్ ఉంటుంది అని అంటే, దీంట్లో ఏంటంటే 2 kg ట్యాంక్ అనేది ఉంటుంది, ఏది సిఎన్జిది. అండ్ ఇంకోటి 2 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది. సో రెండు సపరేట్ ఉంటాయి. రెండు కూడా ఏంటంటే మనకి అండర్ సీట్ స్టోరేజ్ దగ్గర వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఈ బండిని మనం ఐదర్ మొత్తం పెట్రోల్ అయినా వాడుకోవచ్చు, లేకుంటే ఐదర్ టోటల్ సిఎన్జి అయినా వాడుకోవచ్చు. సో బండి ఆన్ అయ్యేది మాత్రం మీకు పెట్రోల్ ఆన్ అవుతుంది. దాని తర్వాత మీకు ఏదన్నా కానీ, ఇప్పుడు పెట్రోల్ అయిపోతున్నా కానీ లేకుంటే సిఎన్జి అయిపోతున్నా కానీ, రెండింటికి ఆటోమేటిక్గా షిఫ్ట్ అయిపోతుంటుంది అనమాట. సపోజ్ మీరు పెట్రోల్ మీద నడిపిస్తున్నారు, పెట్రోల్ అయిపోయింది, అంటే సిఎన్జి ఆల్రెడీ ఫిల్ చేసి ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా పెట్రోల్ టు సిఎన్జి షిఫ్ట్ అయిపోతుంది. సేమ్ అదేవిధంగా సిఎన్జి అయిపోయింది అనుకో, పెట్రోల్కి షిఫ్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి మేజర్ బెనిఫిట్ ఏంటంటే, ఎలక్ట్రిక్ బైక్స్ ఉంటే మనం ఆ రేంజ్ అయిపోగానే మళ్ళీ ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళి ఇంతసేపు అని చెప్పేసి పెట్టుకోవాలి. అదే ఈ సిఎన్జి బైక్ అనుకోండి, మీరు పెట్రోల్ బంక్కి వెళ్ళి నార్మల్ పెట్రోల్ కొట్టించుకున్నా కానీ మీకు 2 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ కొట్టిస్తాం కదా, మీకు 2 లీటర్స్కి ఆల్మోస్ట్ 120 కిలోమీటర్ రేంజ్ వస్తుంది. సో బేసిక్గా దీంట్లో ఇంజన్ ఏంటంటే ఇది 125cc ఇంజన్ ఉంది దీనిలో. సేమ్ మనకి ఐసీ ఇంజన్ ఏదైతే రెగ్యులర్ పెట్రోల్ ఇంజన్స్లో ఉంటుందో అదే ఇంజను. మీకు 125cc, 9.5 PS పవర్, 9.7 Nm టార్క్ ఉంది. సో ఇది మీకు పవర్ చూసుకుంటే ఆల్మోస్ట్ ఒక 100cc బైక్ పవర్ లాగానే అనిపిస్తుంది, కానీ సీసీ ఏమో ఎక్కువ ఉంది. సో దట్ ఏంటంటే ఇంజన్ మీద మరి ఎక్కువ లోడ్ పడకుండా ఉంటుంది అన్నమాట. ఈ పవర్కి ఏంటంటే స్పీడ్ కూడా ఏంటంటే ఇది కమ్యూటింగ్ సెగ్మెంట్లో వస్తుంది. సో ఎక్కువ స్పీడ్ పోవడానికి కూడా కాదు. ఇప్పుడు సపోజ్ మనం రెగ్యులర్గా ఒక స్ప్లెండర్ బండి లేకుంటే ఇలాంటి బైక్స్ గ్లామర్ కానీ ఇలాంటివి చూసుకుంటే మనం ఒక 60 స్పీడ్ అట్లా మెయింటైన్ చేసుకుంటామో, ఈ బండి కూడా సేమ్ అదే విధంగా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో కమ్యూటర్ వెహికల్ కాబట్టి కొంచెం స్లోగా డీసెంట్గా కొంచెం రేంజ్ ఎక్కువ వచ్చేలాగా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇది మెయిన్గా బండిలో ఉన్న మెయిన్ థింగ్ అనమాట. సో ఫీచర్స్ పరంగా అంటే బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, మీకు డిస్క్ బ్రేక్ ఉంది, ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఉంది, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ ఉంది. సో ఇలాంటి అన్ని ఫీచర్స్ ఉన్నాయి బండిలో ఇది తక్కువ లేదు అనేది అయితే అనిపించలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అంటే ఇన్ఫ్యాక్ట్ డిజైన్ కూడా కొంచెం మంచిగా అనిపించింది. సిఎన్జి బైక్ ఉన్నప్పటికీ కూడా బైక్ ఈజ్ లుకింగ్ గుడ్. అంటే రియల్ టైంలో ఇక్కడ మేము చూస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ యాక్చువల్ అందరూ షూట్ చేస్తూ ఉన్నారు. సో మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నాను. సో ఇప్పుడు మెయిన్ క్యాల్కులేషన్ వచ్చేసరికి, మరి సిఎన్జి ఎట్లా ఉంటుంది, ఎక్కడ కొట్టించాలంటే సిఎన్జి కోసం సపరేట్ సిఎన్జి స్టేషన్స్ ఉంటాయి. సో సిఎన్జి స్టేషన్స్కి వెళ్ళి మనము సిఎన్జి అనేది కేజీ రూపంలో ఉంటుంది, పెట్రోల్ ఏమో లీటర్స్లో ఉంటుంది. సో సిఎన్జి 1 kg వచ్చేసరికి మనకి బయట మార్కెట్లో 92 రూపీస్ అట్లా కాస్ట్ ఉంది. సో 1 kg సిఎన్జికి 92 రూపీస్ కాస్ట్ అవుతుంది కదా. 92 రూపీస్ తోటి మనం నింపితే మనకి ఆల్మోస్ట్ 102 కిలోమీటర్స్ ఆఫ్ మైలేజ్ వస్తుంది. సో 2 kg ట్యాంక్ ఉంది కాబట్టి 204 కిలోమీటర్ ఓన్లీ సిఎన్జి మీదనే మనకు వచ్చే మైలేజ్. అదే పెట్రోల్లో తీసుకున్నాను అనుకుంటే, పెట్రోల్ ఏమో మీకు 120 రూపీస్ ఉంది లీటర్కి ప్రైస్, అప్రాక్సిమేట్ ప్రైస్. సో దీనికి మీకు 60 కిలోమీటర్స్ ఆఫ్ మైలేజ్ వస్తుంది. సో 60 120, ఇది 120 కిలోమీటర్ వస్తుంది, ఇదేమో 204 కిలోమీటర్ వస్తుంది. సో ఇట్లా కంబైన్డ్గా చూసుకుంటే ఏంటంటే మీకు అరౌండ్ 330 కిలోమీటర్స్ ఆఫ్ టోటల్ రేంజ్ వస్తుంది, విచ్ ఈజ్ ప్రాక్టికల్లీ యూజబుల్. కానీ ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంకొంచెం డెవలప్ అవ్వాలి. ఢిల్లీలో కానీ ఇలాంటి ప్లేసెస్లో సిఎన్జి చాలా నడుస్తుంది. యూ కెన్ హియర్ ద బైక్ సౌండ్. ఆల్మోస్ట్ ఇట్స్ లైక్ ఏ రెగ్యులర్ పెట్రోల్ బైక్ లాగానే సౌండ్ అయితే వస్తుంది. సో ఇక్కడ వేరే స్టేట్స్లలో కొన్ని ప్లేసెస్లో సిఎన్జి అనేది చాలా నడుస్తుంది కాబట్టి అక్కడ సిఎన్జి కొట్టించుకుంటే మనకి ఈజీగానే తొందరగా వెళ్ళి కొట్టించుకోవచ్చు. బట్ ఇప్పుడు నేనుండే ప్లేస్, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, తెలంగాణ స్టేట్లో. సో ఇక్కడ
సిటీస్లో అక్కడక్కడ మాత్రమే సిఎన్జీస్ ఉన్నాయి. సో నేను సిఎన్జీ స్టేషన్కి వెళ్తే ఆల్మోస్ట్ ఒక గంట 2 గంటలు వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఇది ఒక్కటే మెయిన్ ప్రాబ్లం అనిపించింది. రెస్ట్ ఆఫ్ థింగ్ ఎవ్రీథింగ్ ఫైన్. సో ఇన్ ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెరిగింది అనుకోండి, మీకు సిఎన్జీ అనేది నడవడం చాలా నడుస్తుంది. సో ఇప్పుడు కూడా మీరు మార్కెట్లో వెళ్ళి బయట చూసినా కూడా సిఎన్జీ స్టేషన్ బయట ఆల్మోస్ట్ ఒక పెద్ద క్యూ అనేది ఉంటుంది. ఒక గంట 2 గంటల వెయిట్ చేస్తూ ఉంటారు కొట్టించుకోవడానికి. సో అది మెయిన్గా ఇది ఒక్కటి కన్సర్న్ అనమాట. ఫ్యూచర్లో డెవలప్మెంట్ అయితే బాగుంటుంది. మళ్ళీ ఇది వరల్డ్స్లో ఫస్ట్ సిఎన్జీ మోటార్ సైకిల్ కాబట్టి ఇట్స్ ఏ ఇనిషియేటివ్, ఒక కాన్సెప్ట్ కొత్తగా మార్కెట్లోకి తీసుకురావడం అని చెప్పొచ్చు. సో ఇది మనకి ఫుల్ పెట్రోల్ బండితో కంపేర్ చేసుకుంటే ఎట్లుంటుంది. ఇప్పుడు సపోజ్ స్ప్లెండర్ బండే అనుకుందాం. స్ప్లెండర్ 100cc బండి, సేమ్ అదే ఆల్మోస్ట్ మనకి 9.5 PS ఇదే పవర్ రేంజ్ ఉంటుంది. రెండింటికి సేమ్ ఉంటుంది. సో ఇక్కడ నేను కెపాసిటీ కంపేర్ చేసి మాట్లాడతా. సో ఇది 4 లీటర్స్ అని అనుకోండి టోటల్గా, లైక్ పెట్రోల్ ప్లస్ సిఎన్జీ కలిపి ఒక 4 అనుకోండి. అదే పెట్రోల్ కూడా ఒక 4 లీటర్స్ అనుకుందాం. పెట్రోల్ 4 లీటర్స్ కొట్టిస్తే మనకి ఎంత అవుతుంది, 480 రూపీస్ పెట్రోల్ అవుతుంది. సో దాంట్లో మనకి వచ్చింది మైలేజ్ 240 కిలోమీటర్స్ ఆఫ్ మైలేజ్ వస్తుంది. 240 నుంచి 260 కానీ 280 మధ్యలో రేంజ్ వస్తుంది. సేమ్ కేస్ ఇప్పుడు మీరు ఈ సిఎన్జీ తీసుకుంటే మీకు 330 కిలోమీటర్స్ రేంజ్ వస్తుంది. అండ్ కాస్ట్ ఏమో అంత కాస్ట్ కూడా అవ్వట్లేదు. మళ్ళీ పెట్రోల్ కంటే తక్కువ కాస్ట్, మైలేజ్ ఏమో పెట్రోల్ కంటే ఎక్కువ మైలేజ్. సో ఇక్కడ ఇది ఎలక్ట్రిక్కి పెట్రోల్కి మధ్యలో ఉందన్నమాట. సో ఇది కొనేవాళ్ళు కూడా ఏంటంటే మీరు జస్ట్ సిటీలో నార్మల్ కమ్యూటింగ్ చేసుకుంటారంటే బాగుంటుంది. అండ్ ఫ్యామిలీ పర్పస్కి కూడా యూజ్ చేసుకోవడానికి ఈ బండిలో ఏంటంటే లాంగ్ సీట్ అనేది ఇచ్చారు. సో మీకు ఫ్యామిలీ కానీ లైక్ చిన్నపిల్లల్ని ముందు కూర్చోబెట్టుకోవాలనుకున్నా కూడా కొంచెం కంఫర్టబుల్ అనమాట. సో మెయిన్లీ ఏంటంటే కమ్యూటింగ్ దృష్టిలో పెట్టుకొని ఈ బండి అనేది లాంచ్ అనేది చేసిండ్రు. సో చూడాలి మరి మార్కెట్లో వచ్చిన తర్వాత ఎంతమంది కొంటారు, ఎంతమంది కొనరు అనేది. సో నాకైతే బైక్ అయితే బాగుంది, చూడడానికి ఫిట్ అండ్ ఫినిష్ కూడా బాగుంది. అంటే ఎక్కడ కూడా కాస్ట్ కటింగ్ చేసిండ్రు అలాంటిది అయితే ఏమనిపించలేదు. సో నెక్స్ట్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ మాట్లాడుకుంటే సిఎన్జీ అనగానే మళ్ళీ అది బ్లాస్టింగ్ ఇష్యూస్ అలాంటివి ఏమన్నా ఉంటాయంటే ఇట్స్ లైక్ ఎ ఫ్లేమబుల్ థింగే. కానీ ఒకటి ఏంటంటే ఈ బండికి ఏంటంటే టోటల్ ట్రెల్లిస్ ఫ్రేమ్ తోటి బాడీ అనేది తయారు చేశారనమాట. సో ప్రొటెక్షన్ ఉంటుంది కదా, ఈ ట్రెల్లిస్ ఫ్రేమ్ తోటి మనకి ఆ సిఎన్జీ ఏదైతే మనకి సిలిండర్ ఉంటుందో దాన్ని ప్రొటెక్టివ్ లేయర్ అనేది ఇచ్చారనమాట. సో దీనివల్ల మీకు సేఫ్టీ అనేది కొంచెం పెరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే బజాజ్ కూడా డిఫరెంట్ సేఫ్టీ టెస్ట్ కూడా చేసింది. ఇప్పుడు ఈవీ బైక్స్ అయితే ఏవైతే సేఫ్టీ టెస్ట్లు వెళ్తుందో సేమ్ అదేవిధంగా దీన్ని కూడా టెస్ట్ చేశారు. ఒక 11 సేఫ్టీ టెస్ట్ చేశారు. దాంట్లో బండిని లైక్ సైడ్ నుంచి ఇంపాక్ట్ చేయడం కానీ, ఫ్రంట్ నుంచి ఇంపాక్ట్ చేయడం, డ్రాప్ టెస్ట్ కానీ. అండ్ ఇంకొక క్రేజీ చూసిన ఏంటంటే లారీ ఉంటుంది కదా, లైక్ బిగ్ సైజ్ లారీని బండి మీకెళ్ళి తీసుకెళ్లారు. అయినా కానీ బండికి ఏం కాలేదు, ఎక్కడ కూడా ప్రెజర్ లీక్ కాలేదు, బండి కూడా డ్యామేజ్ కాలేదు, బ్లాస్టింగ్ అలాంటిది కూడా ఏం కావలేదు. సో టెస్ట్ పరంగా బండి అయితే అన్ని టెస్టులు కూడా పాస్ అయింది. హోప్ ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రావని అనుకుంటున్నా. కానీ ఒక కొత్త ఇనిషియేటివ్, ఫీల్స్ గుడ్. ప్రైజింగ్ కూడా చూసుకుంటే మీకు దీంట్లో 3 వేరియంట్స్ ఉంటాయి. మీకు ఒక ప్రైస్ ఏమో 1,10,000 ఉంటుంది, ఒకటి 1,05,000 అండ్ ఇంకోటి 95,000. లైక్ డిస్క్, డ్రమ్, ఎల్ఈడి, వితౌట్ ఎల్ఈడి ఇలాంటి ఫీచర్స్ తోటి. సో మీకు ఆన్ రోడ్ చూసుకున్నా కానీ ఒక 1,30,000 ఈ రేంజ్లో మనకి ఈ బండి అనేది వచ్చేస్తుంది. సో ఓవరాల్గా దీని ప్రైజింగ్ కానీ ఇది కానీ ఈ విధంగా ఉంటుంది. సో మీరు కొనే ముందు ఒకసారి ఆలోచించుకోండి మీ పర్పస్ ఏంది. 100% ఎలక్ట్రిక్ అంటే ఇది కొంచెం బెటరే, ఎందుకంటే సిఎన్జీ మొత్తం అయిపోయినా యూజ్ చేసుకోవచ్చు. సిఎన్జీ ఉంచుకుంటే మాత్రం ఇంకెక్కువ మైలేజ్ వస్తుంది. సో ఇది మనకి మేజర్ బెనిఫిట్. దీంతో నాకు తెలిసి మీకైతే క్లియర్గా అర్థమైంది అనుకుంటా సిఎన్జీ బైక్ అంటే ఎలా ఉంటుంది. ఇది రన్నింగ్లోనే షిఫ్ట్ అవుతూ ఉంటుంది, మనం ఏం చేంజ్ చేయని అవసరం లేదు. ఇన్కేస్ షిఫ్ట్ చేసుకోవాలనుకున్నా కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు, ఒకటి అయిపోతే ఒకటి అనమాట. సో ఇది ఓవరాల్గా బజాజ్ ఫ్రీడమ్ది ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్, అంటే ఎలా ఉంటుంది ఏంటనేది. సో నాకు తెలిసి మీకైతే అర్థమైంది అనుకుంటా. ఒక వాక్ అరౌండ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, అంటే ఫీచర్స్ ఏంది, బండి ఎలా ఉంటుంది ఏంటనేది. సో గో డూ చెక్ ఇట్ అవుట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీన్ అదర్ వీడియో. అంటే బాయ్, దిస్ ఇస్ రవి కిరణ్ signing off.